హాయ్ అండి, నేను మీ స్వప్న. ముందుగా అందరికీ విశ్వవాసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రతి ఉగాదికి కంపల్సరీ ఉగాది పచ్చడి చేయడం అనేది మన ఆనవాయితీ. ఉగాది పచ్చడి చేసిన తర్వాతనే మనం మామిడికాయ వాడుకుంటాం కదండి. ఈరోజు ఉగాది పచ్చడిని చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దామండి. ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ చూద్దాం. ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, అలాగే మీడియం సైజ్ మామిడికాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 అరటిపళ్ళు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కప్పుకి ఒక 2 చెంచాల బెల్లం, 1 స్పూన్ వేపపూత, ఒక 2 స్పూన్ల చింతపండు పులుసు, అలాగే 1 స్పూన్ కారం, చిటికెడు ఉప్పు. ఫస్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా చూపించినవన్నీను ఒక్కొక్కటిగా మనం ఆ గిన్నెలో పెట్టేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు కూడా ముందుగా తయారు చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక కప్పు అరటిపండు ముక్కలు, అలాగే ఒక 2 స్పూన్ల బెల్లం, అలాగే వేపపూత అండి. వేపపూత ఎక్కువ వేసుకుంటే మరీ చేదుగా ఉంటుంది. 1 స్పూన్. మనం చేసుకునే ఉగాది పచ్చడి క్వాంటిటీని బట్టి వేపపూత చూసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపోను చూసి వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే పట్టుద్ది. అలాగే ఇప్పుడు చిటికెడు ఉప్పు ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం సరిపోతుంది, చిటికెడు సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ మెల్లిగా బనానా అంతా కొంచెం మెత్తగా చిదుముకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకి కొంచెం పులుసు ఎక్కువగా కావాలి, కొంచెం పల్చగా కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. అయితే మాకు పులుసు అవసరం ఉండదు, ఇట్లా కొంచెం చిక్కగానే తింటారు. చూసారా, ఎంతో సింపుల్గా ఈ ఉగాది పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయింది. స్వామివారికి నైవేద్యం రెడీ అయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.